వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కర్కాటక రాశిలో కర్కాటక రాశి వారి గురించి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటుందో అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి తీసుకుంటే ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉంది అంటే వీరికి లగ్నంలో గురు, అదేవిధంగా రవి, అదేవిధంగా బుధుడు సంచారం, అదేవిధంగా ద్వాదశంలో కుజుడు సంచారం నడుస్తున్నది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో వీరికి కేతు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. అదేవిధంగా వీరికి అష్టమ స్థానంలో అంటే కుంభంలో వీరికి రాహు సంచారం, అదేవిధంగా భాగ్యంలో అంటే మీనంలో శని సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 శుభగ్రహాలు ఏకరాశిలో ఉన్నాయి, అది చాలా విశేషమైనటువంటి ఇది. అదేవిధంగా ఎందుకంటే గురుడు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఉచ్చస్థానంలో ఉన్నాడు. అది కూడా స్వామి ఎవరితో కలిసి ఉన్నారంటే శుభగ్రహమైనటువంటి బుధుడితో కలిసి ఉన్నాడు. అది చాలా విశేషమైనటువంటి యోగం. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి అంటే విద్య కోసం ప్రయత్నం చేసేవారు, విదేశీయానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నిండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి ఈ మాసంలో ఉద్యోగం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే యోగ్యత కనపడుతున్నది. అయితే వీరికి ప్రథమంలో కాస్త విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అష్టమంలో రాహు సంచారం, అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల కాస్త ప్రథమంలో విఘ్నాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా నైరాశ్యం చెందకుండా సాధనాత్ సాధ్యతే సర్వం అన్నట్లుగా ప్రతి కార్యంలో కూడా సాధన చేయడం అంటే ప్రయత్నం మరొకసారి చేయడం ద్వారా ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రధానంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా సొంతింటి కళ యోగ్యం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎల్నాళ్ళ నిండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అవివాహితుడికి వివాహం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా వివాహం కూడా ఎట్లా అంటే అనుకోకుండా వాళ్ళే మన ఇంటికి వచ్చి వివాహం ఖాయం చేసుకునే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క దీర్ఘకాలికంగా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా మారే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఆర్థిక విషయాల్లో కాస్త ఇప్పుడు కాలంలో సేవింగ్స్ చేసుకుంటే రానున్న కాలంలో భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి వీరు ప్రతి బుధవారము కూడా గణపతి గకార గణపతి అష్టోత్తరంతో గణపతికి గరికతో పూజ చేయడం, అదేవిధంగా వీరు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేస్తూ మంగళ చండికా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము కూడా కాస్త దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ, అదేవిధంగా గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగల్ని నానబెట్టినటువంటి శనగల్ని కాస్త పోపు వేసి వాటిని ప్రసాదంగా రూపంలో పెట్టడం ద్వారా, ఎందుకంటే పోపు అనేది ఎందుకు అన్నానంటే అందులో అన్ని కలిగినటువంటి ద్రవ్యాలు కలుస్తాయి కాబట్టి గ్రహశాంతి కలుగుతున్నటువంటి ఉద్దేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆ దేవాలయాన్ని పంచిపెట్టడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా వీరికి తెలుపు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, శుక్రవారము, ఆదివారము. కాబట్టి ఈ విధంగా
ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి, శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని ఏవే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో
ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని కాస్త అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.